హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం నేను చేసే కర్రీ పుల్లసరికాయ పప్పు. ఇవ్వండి, ఇవి తీసుకున్నాను. వీటిని ఫస్ట్ కడుక్కోవాలి. ఎక్కడైనా కొంచెం అక్కడక్కడ తీసుకున్నా కానీ అది పోవటం కోసం కొద్దిసేపు ఇలా అనుకుంటే పోతుంది. తర్వాత ప్లేట్ తీసుకుందాన్ని ఇలా చిన్న చిన్న ముచ్చుకులు అవి ఉంటాయి కదా, అవి కూడా తీసేసుకోవాలి. తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి మా చెట్టుకాయలు నేను ఇన్ని తీసుకున్నానండి. అంటే నేను ఒక కప్పు కందిపప్పు తీసుకుంటాను, దానికి సరిపడగా ఇవి తీసుకున్నాను నేను. అంటే ఈ పులుపు కరెక్ట్గా దానికి క్వాంటిటీ సరిపోతుందని. మీకు ఇంకా పులుపు కావాలంటే ఇంకో కొన్ని ఎక్కువ తీసుకోవచ్చు, లేకపోతే కొన్ని తగ్గించి కూడా తీసుకోవచ్చు. అంటే పులుపు తక్కువగా తినే వాళ్ళకి ఇవి కట్ చేసుకోవాలి. నేను అది కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే దీని లోపల చిన్న గింజ ఉంటుంది, అది తీసేసుకోవాలి. చాలామంది కొంతమంది ఇలా కూడా వేసుకుంటారు, అంటే తినేటప్పుడు కొంచెం వస్తాయి ఆ గింజలు అలాగా. అంటే ఇవి కొత్త కొంచెం కష్టమయ్యే వాళ్ళకి అలా వేసుకుంటారు. నేను మీకోసం అయితే కట్ చేసి చూపిస్తాను. ఇంకొంచెం నేను ఈ కప్ తోటి, ఈ బౌల్ తోటి తీసుకున్నానండి. ఈ కప్పు కందిపప్పు అయితే నాకు సరిపోతుంది ఈ క్వాంటిటీ. అంటే కొంతమంది ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు, అలాగా వాళ్ళకి సరిపడగా తీసుకోండి, మీకు సరిపడగా. ఇవన్నీ నేనైతే ఇది తీసుకున్నాను కందిపప్పు. ఫస్ట్ నానబెట్టుకుంటున్నాను. ఇవ్వండి, నానబెట్టుకున్నాను. కొద్దిసేపు ఇలా నానిన తర్వాత మనం అంటే కుక్కర్లో పెడితే, మా కుక్కర్ ఒక విజిల్కి కూడా చాలా మెత్తగా అయిపోతుంది. నాకు అలా బాగా మెత్తగా అయితే నాకు ఇష్టం ఉండదు. అంటే ఉడికిపోవాలి కానీ బద్దలాగా ఉండాలి. నేను మీకు చూపిస్తాను తర్వాత. అందుకని మామూలుగానే పెట్టుకుంటాను, గ్యాస్ పైన ఉడికించుకుంటాను. ఇవ్వండి, ఇవి ఇలా కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈ పప్పు ఉసిరికాయ వండటంలో ప్రాసెస్ ఎక్కువ అనుకుంటే ఇవి కొయ్యటమే మెయిన్. ఇవి కొన్ని గింజలు ఎలా వస్తాయి. మ్యాక్సిమం ఇది కూడా కొంచెం తీసేసుకోవచ్చు, ఎక్కువగా ఉన్నాయి కదా అని నేను ఇంకా ఇవి తీయట్లేదండి. ఉసిరికాయ అంటే పులుపు కాబట్టి సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీకి కూడా చాలా మంచిది. పులుపు తినటం అనేది చాలా మంచిది. అందుకని ఈ ఉసిరికాయలు దొరికిన వాళ్ళలో ఖచ్చితంగా 2 times వండుకుంటే బాగుంటుంది. గింజలు వీటిని ఆవకాయ కింద కూడా పెట్టుకుంటారండి. ఆవకాయ కింద కూడా పెట్టుకుంటే అది బాగా నిల్వ పచ్చడి కాదు, ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మామూలుగా డేస్లో అంటే 5 days 6 days 1 weekలో తినేయచ్చు, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. సేమ్ ఆవకాయ లాగానే. ఓన్లీ కాయకి నాట్లు అవి పెట్టక్కర్లేదు, డైరెక్ట్ దాంట్లో మామూలుగా ఆరబెట్టుకుని 1 గంట ఎండలో ఆరబెట్టుకుని అవి చేసుకుంటే సేమ్ ఆవకాయలాగా చాలా బాగుంటుంది. నేను ఆ ఆవకాయ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు తర్వాత చూపిస్తాను. ఇవిగోనండి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు. ఇవ్వండి, ఈ సైజులో వచ్చినాయి. ఎలా వచ్చినా పర్వాలేదు మనకి. ఈ కప్పుడు అవనియండి. ఇప్పుడు ఉడికించుకున్న పప్పు ఆల్రెడీ నేను 2 times కడుక్కొని నానబెట్టుకున్నాను పప్పు. ఇదిగోండి, ఉడికింది చూడండి ఎలాగా. ఓకే, నలిపితే బాగుంది. అదే నేను కుక్కర్లో పెడితే ఖచ్చితంగా పేస్ట్ అయిపోతుంది. దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నానండి, కొంచెం పసుపు వేస్తున్నాను. ఇదిగోండి, పసుపు వేసాను.
పసుపు వేస్తానండి. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఇవి ఉసిరికాయ ముక్కల్ని వేస్తున్నాను. దీంట్లో హాఫ్ వేస్తున్నానండి, అంటే పులుపు చూసుకోవడం కోసం. ఇవి టేస్ట్ చేస్తే బాగా పుల్లగా ఉన్నవి, హాఫ్ వేసాను. ఒక్క 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం పులుపు ఎలా ఉందో చూసుకుని చెక్ చేసుకుని తర్వాత ఉన్నవి వేసుకోవాలా లేదా అనేది చూసుకోవాలి. మీరు ఎంత పులుపు తింటారో అలా వేసుకోవచ్చు. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు, మీ ఇష్టం. పులుపు చూసానండి, అయినా కానీ అది కొంచెం సరిపోలేదు. అందుకని నేను మిగిల్చిన ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేస్తున్నాను. నేను టేస్ట్ చూసేటప్పటికి అది కమ్మగా ఉంది, అంతే, పుల్లగా అనిపించలేదు. ఇవి కూడా వేసుకుంటే దాని క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది. ఇవి కూడా వేసుకున్నాను. నేను కళ్ళుప్పు యూస్ చేస్తానండి. కళ్ళుప్పే వేస్తున్నాను, 1 స్పూన్ వేసాను. కొంచెం ఇవి బాగా కలుపుకొని 5 మినిట్స్ బాగా మగ్గనిస్తే దీన్ని హైలో పెట్టుకోవాలి. ఇదిగోనండి, ఇలా ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి. ఒక స్పూన్ వేస్తున్నానండి, కొంచెం. ఇది సిమ్లో పెట్టుకున్నానండి, లౌడ్గా ఉంటుంది. ఈ లోపల తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. దీనిలో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. వెల్లుల్లిపాయలండి, ఆవాలు కంపల్సరీ తాలింపులో నేనైతే ఖచ్చితంగా వేస్తానండి. కడిగి పెట్టుకున్న కరివేపాకు అండి, పప్పు వండేదంటే తాలింపు లేకపోతే అసలు ఆ టేస్ట్ బాగోదు. తాలింపు వేస్తే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నేను ఇలా వెంటకి కొడుతున్నానంటే ఆవాలు వేగితే అవి దీన్ని టచ్ అవి పగులుతాయి, అవి మనకు తెలుస్తుంది ఇలా టచ్ చేస్తుంటే. ఇంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి అండి, ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. తాలింపు పెట్టేసుకున్నానండి. ఇదిగోనండి పప్పు, ఈ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, లాస్ట్కి ఇలా వస్తుందండి పప్పు. అంటే మరీ
బద్దలుగాను కాకుండా బాగా మెత్తగాను కాకుండా ఉంటుంది. చాలామంది బాగా మెత్తగా ఉంటే కూడా ఇష్టపడతారు. అలా కావాల్సిన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు అండి. సాల్ట్ అయ్యి కరెక్ట్గా ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పుల్లుసిరికాయ పప్పునండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.